అయితే మనం షాద్ నగర్ టౌన్ నుంచి మనం డెవలప్మెంట్లో అబ్జర్వ్ చేసినట్టయితే అంతా కూడా షాద్ నగర్ టౌన్ మున్సిపాలిటీ. అయితే ముందు ఉన్నటువంటి కొత్తూరు, నందిగామ, సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నందిగామ ఇక్కడ కొత్తూరు. సో మనకు ఇది తిమ్మాపూర్ అనుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్లు అన్నీ చూసినట్టయితే మనము షాద్ నగర్ మనకు మున్సిపల్ లిమిట్స్లో పెరగడము, ఇక్కడ పబ్లిక్ గ్యాదరింగ్ కానీ పబ్లిక్ అర్బనైజేషన్ కానీ చాలా స్పీడ్గా జరగడం, ఇదంతా కూడా షాద్ నగర్ యొక్క అడ్వాంటేజ్, షాద్ నగర్కు ఉన్నటువంటి స్ట్రెంగ్త్. అయితే షాద్ నగర్లో చూసినట్టయితే మనము షాద్ నగర్ సరౌండింగ్లో మెయిన్గా షాద్ నగర్ చుట్టూ ఉన్నటువంటి డెవలప్మెంట్లు షాద్ నగర్ సైడ్ చూసినట్టయితే మెయిన్గా అయితే మనం ఇంతసేపు కొత్తూరు నుంచి మనకు షాద్ నగర్ ఇలా బైపాస్లో వెళ్ళడము, ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్ అంతా కూడా షాద్ నగర్ బైపాస్లో ఉండడం, మేకగూడ సెజ్ కానీ ఇక్కడ జేపీ దర్గా రోడ్లో ఉన్నటువంటి కంపెనీస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మేకగూడ సెజ్ కానీ మేకగూడ సెజ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఎంఎస్ఎన్, నాట్కో, ఎల్వి ప్రసాద్, జాన్సన్, పిఎన్జి, హెటిరో, అమెజాన్, ఫుడ్ అండ్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, జేపీ దర్గా, ఇవంతా కూడా మనకు కొత్తూరు ప్రాంతంలో ఉండడము. ఈ షాద్ నగర్ మున్సిపల్ లిమిట్స్కి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే షాద్ నగర్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఇవన్నీ ముందు కంపెనీస్ ఉండడము, దాంతోపాటు షాద్ నగర్ సరౌండింగ్ ఉన్నటువంటి డెవలప్మెంట్ చూసినట్టయితే షాద్ నగర్ పక్కనే చూసినట్టయితే మనకి ఇక్కడ ఎన్ఆర్ఎస్సి నేషనల్ రిమోట్ శాటిలైట్ సెంటర్ కూడా ఇక్కడ ఉండడము ఒక అడ్వాంటేజ్. అదేవిధంగా ఇక్కడ మనము ఈ పర్టికులర్ లొకేషన్లో కమ్మదనం ఒక విలేజ్ ఉంది. ఈ ప్రాంతంలో నేషనల్ హార్టికల్చర్ సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఉండడం కూడా ఈ ప్రాంతంలో ఒక అడ్వాంటేజ్. అయితే షాద్ నగర్ నుంచి మనము షాద్ నగర్ బస్ స్టాండ్ ప్రాంతం నుంచి చూసినట్టయితే పరిగి చేవెళ్ళ రోడ్ కానీ చూసినట్టయితే ఇక్కడ చూస్తుంటే మనకు ఈ రోడ్డు చేవెళ్ళ కనెక్టివిటీ వెళ్తుంది, ఈ రోడ్డు పరిగి రోడ్ వెళ్తుంది. దిస్ వన్ పరిగి చేవెళ్ళ. సో ఈ రోడ్ మధ్యలో ఇక్కడ చూసినట్టయితే మనకు ఎలికట్ట అని ఒక సెజ్ ఉంది. ఎలికట్ట స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వచ్చి ఇక్కడ మీరు ఈ ఎలికట్ట స్పెషల్ ఎకనామిక్ చూసినట్టయితే మీకు ఆదానికి సంబంధించినటువంటి ఒక డేటా సెంటర్, సేమ్ టైం మైక్రోసాఫ్ట్ సంబంధించినటువంటి ఒక డేటా సెంటర్. మనం ఆల్రెడీ ఇక్కడ మేకగూడ సెజ్లో ఒక మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ గురించి మాట్లాడినాం. 13,200 కోట్ల ఇన్వెస్ట్మెంట్లో భాగంగా ఒక డేటా సెంటర్, ఒక మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ మేకగూడ సెజ్లో ఒక డేటా సెంటర్ వచ్చేసి మనకు ఉన్నటువంటి ఎలికట్ట సెజ్లో కూడా 2 ఇన్వెస్ట్మెంట్లు 2 ప్రాంతాల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ఈ 2 మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ షాద్ నగర్ టౌన్ జస్ట్ 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండడము, ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ అంతా కూడా షాద్ నగర్ అర్బనైజేషన్ మీద పూల్ అవ్వడానికి అడ్వాంటేజ్ ఉంది. షాద్ నగర్ అర్బనైజేషన్ పెరగడానికి, పీపుల్ మైగ్రేట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి ప్రాంతం ఈ పరిగి రోడ్లో ఉన్నటువంటి ఎలికట్ట సెజ్ ఏదైతుందో ఎగ్జాక్ట్లీ మనం షాద్ నగర్ బస్ స్టాండ్ నుంచి 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ఎలికట్ట సెజ్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇక్కడ ఇది చూసినట్టయితే ఎగ్జిస్టింగ్ మనకు ఉన్నటువంటి తిమ్మాపూర్ నుంచి వచ్చినటువంటి ఈ రోడ్డు ద్వారా చూసినట్టయితే మనం ఇక్కడ చేగూరు దగ్గర కనహా శాంతివనం అని చెప్పాం. కనహా శాంతివనం ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్లు కానీ, అదేవిధంగా నందిగామ నుంచి వచ్చినటువంటి మరొక రోడ్డు కానీ మళ్ళీ ఈ రోడ్డు ఈ పర్టికులర్ లొకేషన్ మీరు చూసినట్టయితే సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉండడం, దానికి పక్కనే టాటా సోషల్ సైన్స్ యూనివర్సిటీ అని మరొక యూనివర్సిటీ రావడం కూడా ఛాన్స్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ సింబయాసిస్ యూనివర్సిటీ ఎగ్జిస్టింగ్ ఉంది, వాళ్ళ ఆపరేషన్స్ వాళ్ళకి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. అదేవిధంగా చూసినట్టయితే మనకు టాటా సోషల్ సైన్స్ యూనివర్సిటీ ఆల్రెడీ ల్యాండ్ తీసుకున్నారు, ప్రపోజల్లో ఉంది, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు అతి త్వరలో. అదేవిధంగా చూసినట్టయితే మనకు ఇక్కడ సింబయాసిస్ యూనివర్సిటీ, టాటా యూనివర్సిటీ, ఆల్రెడీ మీరు శంషాబాద్ ప్రాంతంలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రాంతంలో చూసినట్టయితే ఐఎంటిఎస్ అని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ సైన్స్ అనే యూనివర్సిటీ ఉండడము, ఈ ప్రాంతంలో కూడా మళ్ళీ ఈ ప్రాంతంలో చూసినట్టయితే వెల్స్ మరొక యూనివర్సిటీ కూడా రావడానికి అవకాశం ఉంది ఈ ప్రాంతంలో. అదేవిధంగా ఈ 3 రోడ్లు కలిసే ఈ ప్రాంతాన్ని అంతా కూడా చందనవెల్లి సీతారాంపూర్ అంటారు. చందనవెల్లి అండ్ సీతారాంపూర్ అంటారు. ఈ చందనవెల్లి సీతారాంపూర్ వచ్చి అప్రాక్సిమేట్లీ 3,500 ఎకర్స్ సెజ్. ఈ రోడ్డు మళ్ళీ ఇట్లా కనెక్టివిటీ ఎలా వెళ్ళినట్టయితే శంషాబాద్ కనెక్టివిటీ అవుతుంది ఈ రోడ్డు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చెప్తాను, క్లియర్గా చెప్తాను నేను.
ఇది మొత్తం 3500 ఎకర్స్ సెజ్. ఇది 3500 ఎకర్స్ సెజ్. ఈ సెజ్ నేమ్ వచ్చేసి చందనవెల్లి అండ్ సీతారాంపూర్. ఈ సెజ్ వచ్చేసి చందనవెల్లి సీతారాంపూర్ సెజ్. ఈ సెజ్కి రీచ్ అవ్వాలంటే మనం కొత్తూరు తిమ్మాపూర్ దగ్గర నుంచి ఉన్నటువంటి చేగూరు కణాశాంతి నుంచి ఇక్కడ కనెక్టివిటీ అవ్వచ్చు. రెండవది నందిగామ దగ్గర ఉన్నటువంటి నందిగామ వీర్లపల్లి త్రూ సింబాయసిస్ యూనివర్సిటీ త్రూ మనము ఈ చందనవెల్లి సీతారాంపూర్ రీచ్ అవ్వచ్చు. లేదని కూడా షాద్నగర్ టౌన్ టువర్డ్స్ చేవెళ్ళ రోడ్లో వెళ్ళినా కూడా ఇక్కడ షాబాద్ వస్తుంది. షాబాద్ నుంచి వెంటనే చందనవెల్లి సీతారాంపూర్ సెజ్కి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది కాదనుకుంటే మనం శంషాబాద్ టౌన్ నుంచి వయా వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ రూట్లో వచ్చినట్టయితే ఈ రూట్లో కూడా మనం హైదరాబాద్ మీదుగా ఈ చందనవెల్లి సీతారాంపూర్కు రీచ్ అవ్వచ్చు. ఈ చందనవెల్లి సీతారాంపూర్ సెజ్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది 3500 ఎకర్స్ ఉండడము. ఈ సెజ్ మనం షాద్నగర్కి ఎగ్జాక్ట్లీ 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండడము ఒక అడ్వాంటేజ్. ఈ 15 కిలోమీటర్స్లో ఉన్నటువంటి ఈ చందనవెల్లి సీతారాంపూర్ సెజ్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ అంతా కూడా ఒకవేళ స్ప్లిట్ అయితే మేజర్ పార్ట్ అంతా కూడా షాద్నగర్ టౌన్ వైపు రావడం జరుగుతుంది. ఎందుకంటే షాద్నగర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మున్సిపాలిటీగా ఉండడము, దాంతోపాటు అక్కడ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ సూపర్ మార్కెట్ సర్వీస్ కానీ కొద్దిగా టౌన్ అట్మాస్ఫియర్ ఉండడము, ఇక్కడ ఏ ఫెసిలిటీ అయినా అన్నీ అందుబాటులో ఉండడం వల్ల కొంచెం టౌన్స్ మున్సిపాలిటీ లెవెల్లో ఉండడము, కొద్దిగా టౌన్ కూడా కొద్దిగా పెరగడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్కు మేజర్ స్కోప్ అంతా కూడా షాద్నగర్ వైపు ఉంటుంది. షాద్నగర్తో పాటు ఈ రూట్లో ఉన్నటువంటి ఇదంతా కూడా అడ్వాంటేజ్ అవుతుంది. షాద్నగర్ టౌన్ పెరగడానికి కూడా అవకాశం ఎక్కువ కూడా ఈ వైపు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో మీరు ఎక్కడైనా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ప్రాంతంలో మినిమం 20-25 వేలు పర్ స్క్వేర్ యార్డ్ అవైలబిలిటీ ఉంది మనకు. అదేవిధంగా చూసినట్టయితే చందనవెల్లి సీతారాంపూర్ సెజ్లో మేజర్గా 4 పార్ట్లుగా చూడవచ్చు మనము. ఇక్కడ డాటా సెంటర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డాటా సెంటర్స్ ఉన్నాయి. ఈ డాటా సెంటర్స్ చూసినట్లయితే మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అమెజాన్ సంబంధించిన అమెజాన్ డాటా సెంటర్ ఉంది. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ అనే ఒక డాటా సెంటర్ ఉంది. మీరు ఈ గతంలో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా మనము 3 డాటా సెంటర్లో, ఒక డాటా సెంటర్ మేకగూడలో, ఒక డాటా సెంటర్ ఎలికట్లో, ఒక డాటా సెంటర్ చందనవెల్లి సీతారాంపూర్ సెజ్లో ఉంది. అదేవిధంగా చూసినా మీకు ఇక్కడ చూసినట్లయితే మీకు నెక్స్ట్రా అని ఎయిర్టెల్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక డాటా సెంటర్, కంట్రోల్ ఎస్ అనే ఒక డాటా సెంటర్, దానికి సంబంధించిన ఒక డాటా సెంటర్, యుఎల్హెచ్ అనే ఒక డాటా సెంటర్, మన హైదరాబాద్ సంబంధించిన లోకల్ మినీ సైజ్ డాటా సెంటర్స్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా ఇక్కడ డాటా సెంటర్స్ ఉండడము చందనవెల్లి సీతారాంపూర్ సెజ్లో ఒక అడ్వాంటేజ్. అదేవిధంగా ఇక్కడ ఈవీ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లీ ఫిట్టింగ్ అంతా కూడా ఈ సెజ్లో జరుగుతుంది. ఈవీ వెహికల్స్ వచ్చేసరికి మీకు ఒలెక్ట్రా వెహికల్స్ తెలంగాణ ఆర్టీసీలో కనపడుతుంటాయి. ఒలెక్ట్రా బస్సెస్ అని కనబడుతుండే గ్రీన్ బస్సెస్ అంతా కూడా ఈ బస్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చందనవెల్లి సీతారాంపూర్ సెజ్లో చాలా పెద్ద ఎత్తున ప్లాంట్ పెట్టడం జరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అసెంబ్లీ ఫిట్టింగ్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది ఒలెక్ట్రా సంబంధించినది. అదేవిధంగా జపాన్కి సంబంధించినటువంటి న్యూకోమాక్ అనే ఒక కంపెనీ, డైఫుక్ అనే ఇంకో కంపెనీ, ఈ 2 కంపెనీలు కూడా జపాన్ సంబంధించిన కంపెనీలు. 2 కూడా ఎలక్ట్రికల్ స్కూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ 11,075 crores ఈ 2 కంపెనీలు కూడా ఎలక్ట్రికల్ స్కూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చేయబోతున్నారు. మరొక కంపెనీ కూడా ఇక్కడ ప్రపోజల్ ఉంది. BYD అనే కంపెనీ కూడా హైదరాబాద్ మార్కెట్లో మెగా వాళ్ళతో టైప్ అయిపోయి ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేసే ప్లానింగ్లో కూడా ఉన్నారు. అది మ్యాక్సిమం ఈ సెజ్కి రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎస్ఈజెడ్లలో ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఎస్ఈజెడ్లు 4 ఎస్ఈజెడ్లు ఇవ్వడం జరిగింది. ఒకటి జైరాబాద్ దగ్గర ఉన్నటువంటి నిమ్జ్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఒకటి శంకర్పల్ దగ్గర ఉన్నటువంటి మొబిలిటీ వ్యాలీ, 3వది సీతారాంపూర్, 4వది వచ్చేసి మనకు దివిటిపల్లి. అయితే ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్క పార్ట్గా డివైడ్ చేసి ఒక్కొక్క ఏరియాలో బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చారు. మొబిలిటీ వ్యాలీ వచ్చి కంప్లీట్ రీసెర్చ్కి ఇచ్చారు. నిమ్జ్ వచ్చేసి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇచ్చారు. ఈ సీతారాంపూర్ సెజ్ అసెంబ్లీ ఫిట్టింగ్ అండ్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ 2 కంపెనీలు, ఒకటి డాటా సెంటర్స్ అయితే, ఒకటి ఎలక్ట్రానిక్ వెహికల్స్. దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే మీకు అడ్వాన్స్డ్ టెక్స్టైల్ పార్క్స్ ఉండడం జరిగింది. థర్డ్ వన్ అడ్వాన్స్డ్ టెక్స్టైల్ పార్క్స్ కూడా ఈ ప్రాంతంలో ఉండడం జరిగింది. మెయిన్గా యూఎస్కి సంబంధించినటువంటి యూఎస్ బేస్ సంబంధించినటువంటి వెల్స్పన్ అనే ఒక కంపెనీ
క్లాస్ సంబంధించిన ఈ కంపెనీ మనకి ఇండియాలో అహ్మదాబాద్లో ఉంది. ఆల్రెడీ హైదరాబాద్ చంద్రవెల్లి సీతారాంపూర్ సిటీలో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ జరిగింది, వెల్స్పన్. అదేవిధంగా చూసినది మీకు కెటెక్స్ అనే ఒక కంపెనీ ఉంది. ఇది కేరళ బేస్డ్ కంపెనీ, చాలా బిగ్గెస్ట్ కంపెనీ. వీళ్ళు చాలా ఏషియాలో చాలా ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేశారు. మన దగ్గర చూసినట్టయితే చంద్రవెల్లి సీతారాంపూర్ సిటీతో పాటు వరంగల్లో ఉన్నటువంటి మెగా కాకతీయ టెక్స్టైల్ పార్క్లో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా వీళ్ళు కెటెక్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఓన్లీ కిడ్స్ వేర్ డ్రెస్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళు చంద్రవెల్లి సీతారాంపూర్ సిటీలోనే ఓన్లీ స్టార్టింగే 3000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది కెటెక్స్. అదేవిధంగా చూసినట్లయితే మీకు ఇక్కడ కుందన్ టెక్స్టైల్స్ అనే ఒక కంపెనీ కూడా ఉంది. కుందన్ టెక్స్టైల్స్ అనే కంపెనీ కూడా, ఇది కూడా టెక్స్టైల్ సంబంధించిన కంపెనీ, అడ్వాన్స్ టెక్స్టైల్ పార్క్ సంబంధించిన కంపెనీ. వీళ్ళు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే మీరు ఇక్కడ ప్లాస్టిక్ బేస్డ్ ఇండస్ట్రీ, ప్లాస్టిక్ సంబంధించిన చూసినట్టయితే మీకు వెల్ నోన్ కంపెనీలు అన్నీ కూడా ఆశీర్వాద్, ఆస్ట్రాల్, సింటెక్స్, ఈ 3 కంపెనీలు కూడా చాలా పెద్ద ఎత్తున వీళ్ళు ప్లాస్టిక్ సంబంధించిన పైప్స్ కానీ సంబంధించినటువంటి కంపెనీ 3 కూడా ఆశీర్వాద్, ఆస్ట్రాల్, సింటెక్స్ లాంటి కంపెనీలు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. మీ 4 సెక్టార్స్ ఏవైతే డేటా సెంటర్స్ కానీ, ఎలక్ట్రానిక్ వెహికల్ సంబంధించినటువంటి సెంటర్స్ కానీ, అడ్వాన్స్ టెక్స్టైల్స్ వాళ్ళు కానీ, ప్లాస్టిక్ బేస్డ్ ఇండస్ట్రీ కానీ ఈ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇవన్నీ వెల్ నోన్ కంపెనీలు, అందరికీ కొద్దిగా ఫెమిలియర్ ఉన్నటువంటి కంపెనీస్తో పాటు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి కంపెనీస్ ఇవి. వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ ఈ చంద్రవెల్లి సీతారాంపూర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్స్తో పాటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడం అవకాశం ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి ఈ చంద్రవెల్లి సీతారాంపూర్ సిటీలో 3500 acres గవర్నమెంట్ సైడ్ నుంచి అన్ని రకాల డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తే ఇమీడియట్గా ల్యాండ్ అలొకేట్ చేసేసి ఎమ్మటే ప్రొవైడ్ చేస్తున్నారు గవర్నమెంట్ సైడ్ నుంచి. అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్టయితే ఈస్టర్ ఫిలిం టెక్నాలజీ అనే ఒక కంపెనీ కూడా ఇందులో ఉండడం జరిగింది. ఫిలిం టెక్నాలజీ సంబంధించిన కంపెనీ, ఇది డెహ్రాడూన్లో ఉంది, మన దగ్గరే ఉంది ఈ కంపెనీ. అదేవిధంగా కటారియా గ్రూప్ రెడీమేడ్ కన్స్ట్రక్షన్ మేక్ అండ్ మూవ్ గ్రూప్ కంపెనీ కూడా ఇందులో ఉంది. అదేవిధంగా హెచ్ఐఎల్ రైల్ ఇండియా లిమిటెడ్ అనే ఒక కంపెనీ. ఇట్లా చెప్తూ పోతే చాలా కంపెనీస్ కూడా, ఎంఎస్ఎంఈ కంపెనీ కూడా ఇందులో ఉండడం జరిగింది. మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా చంద్రవెల్లి సీతారాంపూర్లో ఉన్నటువంటి మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా ఉన్నాయి. అయితే షాద్నగర్ పరిసర ప్రాంతాల్లో మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా చంద్రవెల్లి సీతారాంపూర్ సెజ్ అయినటువంటి ఈ సెజ్లో చూడవచ్చు. అదేవిధంగా ఎలికట్ట సెజ్లో చూడవచ్చు. ఎలికట్ట సెజ్లో 2 డేటా సెంటర్స్ ఉండడం, అదేవిధంగా ప్లాస్టిక్ బేస్డ్ ఇండస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉండడం, టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఎలికట్ట సెజ్లో మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా ఈ సెజ్లో ఉండడం మేజర్ అడ్వాంటేజ్. ఎలికట్ట సెజ్ కూడా షాద్నగర్ టౌన్కు వెరీ క్లోజ్ టు ది టౌన్ ఉండడం, జస్ట్ 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇది ఉండడం. ఇక్కడున్న ఎంప్లాయ్మెంట్ అంతా కూడా షాద్నగర్ టౌన్ పెరగడానికి, అర్బనైజ్ అవ్వడానికి, ఎక్కువ గ్రోత్ ఉండడానికి అవకాశం ఉన్నటువంటి సెజ్ ఇది. అదేవిధంగా చూసినట్టు మనం బైపాస్ చూసినట్టయితే నేషనల్ రిమోట్ శాటిలైట్ సెంటర్ ఒకటి ఉండడము, అదేవిధంగా ఈ హైవేలో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి మేకగూడ సెజ్ కానీ, ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఆల్రెడీ మనం ఫార్మాకు సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ రీసెర్చ్ కంపెనీలు కూడా ఈ ప్రాంతంలో ఉండడం వల్ల ఏంటంటే షాద్నగర్ ప్రాంతంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, అదేవిధంగా కమ్మదన ప్రాంతంలో నేషనల్ హార్టికల్చర్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ కూడా ఇక్కడే ఉండడము, అదేవిధంగా గురుకులాలు ఉండడము, స్కూల్స్ ఉండడము, ఈ ప్రాంతంలో 4 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉండడము ఒక అడ్వాంటేజ్. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉండడము, అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజ్, జూనియర్ కాలేజ్తో పాటు మంచి స్కూల్స్ ఉండడం, ఇంటర్నేషనల్ స్కూల్స్ 4 స్కూల్ ఉండడం కూడా ఒక అడ్వాంటేజ్ ఉండడము. ఈ ప్రాంతం అంతా కూడా చాలా స్పీడ్గా గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంది. శంషాబాద్ నుంచి 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి షాద్నగర్ టౌన్కు ఉన్నటువంటి స్కోప్ అంతా కూడా ఇక్కడ ఉండడం. ఎందుకంటే ఇమీడియట్గా శంషాబాద్ పక్కన ఇన్వెస్ట్ చేయలేము కాబట్టి, ఎందుకంటే అక్కడ 111 జీవో ఉండడము, ఆడా జోన్ ఉండడము, ఆ ఇంప్లిమెంటేషన్స్ అంతా కూడా షాద్నగర్ ప్రాంతంలో ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. షాద్నగర్ ప్రాంతం పెరగడానికి ఉన్నటువంటి అవకాశము, ఇక్కడ ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి ఉన్నటువంటి అవకాశం కూడా ఇది. ఎందుకంటే ఈ షాద్నగర్ ప్రాంతంలో మీరు చూసినట్టయితే ఎగ్జిస్టింగ్ రైల్వే కనెక్టివిటీ ఉంది. ఇక్కడ రైల్వే కనెక్టివిటీ ఉంది. మనకు ప్రపోజల్ ఆల్రెడీ ఎప్పటి నుంచో మన అందరికి తెలిసింది ఎంఎంటీఎస్ ప్రపోజల్, మనకు ఫలక్నామా వరకు ఉంది. ఈ ఫలక్నామా నుంచి గతంలో మనం బాలానగర్ వరకు ఉన్నాం, ఇప్పుడు జడ్చర్ల వరకు కంటిన్యూ చేసే అవకాశం ఉంది ఎంఎంటీఎస్. అదేవిధంగా చూసినట్టయితే మీరు ప్రపోజల్ మెట్రో కూడా ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి షాద్నగర్ టౌన్ వరకు ఈ ఎయిర్పోర్ట్ మెట్రో వచ్చే అవకాశం ఉంది.
ఎయిర్పోర్ట్ మెట్రో ప్రపోజల్ ఉంది. అదేవిధంగా చూసినట్టయితే మీరు ఆల్రెడీ మనకు ఉన్నటువంటి హైవే డెవలప్మెంట్ చూసినట్టయితే నేషనల్ హైవే అథారిటీ వచ్చేసి ఎన్హెచ్ఏ నేషనల్ హైవే అథారిటీ వచ్చేసి గతంలోనే శంషాబాద్ నుంచి షాద్ నగర్ వరకు 859 కోట్లతోని ఈ హైవేని 6+2 హైవేగా ప్రపోజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ డెవలప్మెంట్లు కంటిన్యూషన్ ప్రాసెస్లో ఉన్నాయి. అదేవిధంగా రీసెంట్గా ఎప్పుడైతే ఎన్డీఏ గవర్నమెంట్ థర్డ్ టైం గవర్నమెంట్ ఫామ్ కాగానే 12 లైన్స్ ప్రపోజల్ బెంగళూరు హైవేని 12 లైన్ హైవేగా ప్రపోజ్ చేస్తూ 13,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఈ హైవేని డెవలప్ చేయడానికి ఆల్రెడీ గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే నియర్ బై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడము, అదేవిధంగా రైల్వే కనెక్టివిటీ ఎంఎంటీఎస్ ఉండడము, సేమ్ టైం మెట్రో ప్రపోజ్ ఉండడము, అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఉన్నటువంటి 4 లైన్ రోడ్ను 6+2గా 2 సర్వీస్ రోడ్లుగా డివైడ్ చేయడము, అదేవిధంగా మళ్ళీ గవర్నమెంట్ 2 ఇయర్స్లోనే దీన్ని 12 లైన్ హైవేగా ప్రపోజ్ చేయడం కూడా పెద్ద అడ్వాంటేజ్గా చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ పెరిగే స్కోప్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగే స్కోప్ ఉంది, ఇక్కడ అన్ని రకాల ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక పక్క ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉండడము, ఒక పక్క ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి స్పిరిచువల్ యాక్టివిటీ జరుగుతున్నటువంటి కళాశాంతివనం కానీ, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అవంతా కూడా జరుగుతుంది, జేపీ దర్గా కానీ. అదేవిధంగా కొద్దిగా ముందుకు వచ్చినట్టయితే మనకు ఇక్కడ చూసినట్టయితే చందనవెల్లి సీతారాంపూర్ సెజ్ కానీ, ఎలికట్ట సెజ్ కానీ, ఇక్కడ చూసినట్టయితే మనము మేకగూడ సెజ్ కానీ, ఇవంతా కూడా మనకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి షాద్ నగర్కు ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్. మనం ప్రపోజ్డ్ డెవలప్మెంట్ గురించి మనం ఏం మాట్లాడట్లేదు. ఇక్కడ ప్రపోజ్ డెవలప్మెంట్ చూసిన చాలా డెవలప్మెంట్లు ఉన్నాయి. ఎందుకంటే ప్రపోజ్డ్ అన్సర్టనిటీ ప్రపోజ్ జరిగిన తర్వాత మాట్లాడతాం మనం. ఇప్పుడు మేజర్గా మనకు ఎవరైతే షాద్ నగర్ ప్రాంతంలో ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారో, ఎవరైతే కంపెనీ పెట్టి బ్రేక్ ఈవెన్లో ఉన్నారో ఆ కంపెనీస్ గురించి ఎస్పెషల్లీ డిస్కస్ చేయడం జరుగుతుంది. మనం అదేవిధంగా మనం ఎంఎస్ఎంఈల గురించి డిస్కస్ చేయట్లేదు, మినిమం ఎంప్లాయ్మెంట్ లేని కంపెనీ గురించి డిస్కస్ చేయట్లేదు మనం కూడా. ఇక్కడ ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ అంతా కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. మీరు షాద్ నగర్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ 7 to 9 కిలోమీటర్ డిస్టెన్స్ చూస్తే మీకు ఈ ప్రాంతంలో బాలానగర్ అని ఉంటుంది. బాలానగర్, రాజాపూర్, పూలేపల్లి, జడ్చర్ల, దెన్ దివిటిపల్లి. సో బాలానగర్ కానీ, రాజాపూర్ కానీ, పూలేపల్లి కానీ, జడ్చర్ల కానీ, ఈ ఉన్నటువంటి బాలానగర్ సెజ్ 1, రాజాపూర్ సెజ్ 2, పూలేపల్లి సెజ్ 3, జడ్చర్ల సెజ్ 4, ఈ 4 సెజ్జుల్లో ఏవైతే ఉన్నాయో మనం మాట్లాడుతున్నటువంటి బాలానగర్ కానీ, రాజాపూర్ కానీ, పోలేపల్లి కానీ, జడ్చర్ల కానీ, ఈ 4 సెజ్లో ఉన్నటువంటి కంపెనీస్ అంతా కూడా బాలానగర్, ఎస్పెషల్లీ ఒక బాలానగర్కి వచ్చేసరికి కొద్ది మల్టీపర్పస్ ఇండస్ట్రీ ఉంటుంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్తో పాటు ఫార్మా ఇండస్ట్రీ ఉంటుంది. మీరు రాజాపూర్, పోలేపల్లి, జడ్చర్ల ఈ 3 ఇండస్ట్రీ చూసుకున్నట్టయితే ఎస్పెషల్లీ రాజాపూర్, పోలేపల్లి, జడ్చర్ల చూసుకున్నట్టయితే ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్ బిగ్గెస్ట్ ఫార్మా ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఇక్కడే ఉంది. బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. సో ఇక్కడ లైక్ మనకు అరబిందో కానీ, హెట్రో కానీ, వీళ్ళకి సంబంధించిన జేఎంఆర్కి సంబంధించిన కంపెనీస్ అంతా కూడా ఈ సెజ్జలలో ఉండడం జరిగింది. ఇక్కడ బల్క్ డ్రగ్ ప్రొడక్షన్ అంతా కూడా మనకి సెజ్ జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా అయితే షాద్ నగర్ లేదా జడ్చర్లో ఉండాలి. షాద్ నగర్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది, సిటీకి దగ్గరగా ఉంటుంది, రోజు అప్ అండ్ డౌన్ చేయడానికి ఈజీ యాక్సెస్ ఉంటుంది. అనే విధంగా ఈ మధ్యలో ఉన్న ప్రాంతం అంతా కూడా డెవలప్ అవడానికి ఛాన్స్ ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కడి ఈ షాద్ నగర్ నుంచి బాలానగర్, రాజాపూర్, పోలేపల్లి, దివిటిపల్లి, జడ్చర్లో ఉన్నటువంటి ఈ సెజ్లలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్స్ ఐదర్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, లేదా షాద్నగర్కి ముందు ఇన్వెస్ట్ చేయాలి, లేదా అవతల జడ్చర్ల ప్రాంతంలో ఆ ఇండస్ట్రియల్ సెజ్లో ఉన్నటువంటి కొంత రెసిడెన్షియల్ ల్యాండ్లో కానీ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో అయితే 15 నుంచి 20 వేలకు గజం దొరికే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో కూడా 15 నుంచి 18 వేల వరకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. కొంచెం తక్కువ బడ్జెట్లో అంటే మనకు 15, 12, 14 వేలలో కూడా కొద్దిగా లోపలికి వెళ్తే ఈ లొకేషన్ దొరుకుతున్నాయి. అదేవిధంగా చూసినట్లయితే మీకు ఎస్పెషల్లీ మనం మాట్లాడాల్సింది దివిటిపల్లి సెజ్. ఈ దివిటిపల్లి సెజ్ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఎస్ఈజెడ్ అనేది. ఇందులో అమర్ రాజా వాళ్ళు మొట్టమొదటిగా ఇండియాలో గిగా ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్.
లిథియం ప్లస్ ఆయాన్ సంబంధించినటువంటి బ్యాటరీస్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ ఇండియా మొత్తం ఎలక్ట్రానిక్ వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ దివిటిపల్లిలో ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఎస్ఈజెడ్గా డిసైడ్ చేశారు. ఇందులో అమర్ రాజా వాళ్ళు కంపెనీ పెట్టడం జరిగింది. లిథియం ఆయన్ బేస్డ్ బ్యాటరీస్ ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి గిగా ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు 10,000 కోర్స్తో ఇన్వెస్ట్మెంట్తో ఈ ప్లాంట్ కట్టారు. వాళ్ళు కూడా వెరీ క్లోజ్ టు ది జడ్చర్ల టౌన్కు అనుకుని ఉంటుంది ఈ సెజ్ వచ్చేసి. ఇందులో పనిచేసే ఎంప్లాయ్మెంట్ ఆల్మోస్ట్ 10,000 వరకు ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాంతంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దామని కూడా మనకు కనెక్టివిటీ పరంగా డెవలప్మెంట్ పరంగా అటు దివిటిపల్లి సెజ్ నుంచి మొదలుకున్నట్టయితే జడ్చర్ల అండ్ పోలేపల్లి ఇదంతా కూడా కనెక్టివిటీ సెజ్జెస్ ఉంటాయి కాబట్టి ఈ హైవేలో డెవలప్మెంట్కి స్కోప్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో మేజర్గా బెంగళూరు హైవేలో షాద్ నగర్లో అని బెంగళూరు హైవేలో సౌత్ హైదరాబాద్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే ఇక్కడ మేజర్గా నేషనల్ హైవే కనెక్టివ్ ఉండడము, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడము, పక్కనే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉండడము, స్పిరిచువల్ యాక్టివిటీస్ ఉండడము, సో అదేవిధంగా చూస్తే మల్టీపర్పస్ ఇండస్ట్రియల్స్ సెజ్జెస్ ఉండడము, స్పెషల్ ఎకనామిక్ ఉండడము షాద్నగర్ యొక్క మేజర్ అడ్వాంటేజ్. ఏ హైవేలో కూడా ఇటువంటి డెవలప్మెంట్ కానీ ఇటువంటి స్పెడ్జెస్ కానీ ఎక్కడా లేవు. ఇక్కడ చూసినట్టు మీరు ఓన్లీ చందనవెల్లి సీతారాంపూర్ సెజ్ మీరు చూసినట్టయితే ఇక్కడ డాటా సెంటర్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెజ్జెస్ ఉన్నాయి, టెక్స్టైల్ పార్క్స్ ఉన్నాయి, అదేవిధంగా ఫిలిం టెక్నాలజీ సంబంధించిన ఇండస్ట్రీస్ ఉన్నాయి, ప్లాస్టిక్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసిన మేకోడ సెజ్ చూసినంత మీకు డాటా సెంటర్తో పాటు రీసెర్చ్ ఓరియంటెడ్ కంపెనీస్ ఉన్నాయి, డిఫెన్స్ సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి, సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉంది. ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్టయితే మీరు బాలానగర్ నుంచి జడ్చర్ల దివిటిపల్లి వరకు మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు రీసెర్చ్ సంబంధించిన ఇండస్ట్రీ ఇక్కడ ఉంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఆర్ఎస్సి కానీ, నేషనల్ హార్టికల్చర్ కానీ, నేషనల్ ఫిషికల్చర్ సంబంధించినటువంటి ఇండస్ట్రీ అంతా కూడా ఈ షాద్నగర్ వెరీ క్లోజ్ టు షాద్నగర్ ఉంది. ఎలికట సెజ్ ఉంటుంది మీకు డాటా సెంటర్స్తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఈ ఎలికట సెజ్లో ఉండడం ఒక అడ్వాంటేజ్. సో బెంగళూరు హైవేలో ఉన్నటువంటి మేజర్ డెవలప్మెంట్లు, మేజర్ అడ్వాంటేజెస్ అంతా కూడా మనం ఇప్పుడు చెప్పడం జరిగింది. మీకు ఎక్కడైనా ఈ హైవేలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ పర్టికులర్గా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకు హెల్ప్ అవుతుందంటే మీకు ఏ ఏరియాలో ఏ డెవలప్మెంట్స్ వచ్చాయి, ఏ ఏరియాలో ఏ కంపెనీస్ వచ్చాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే తొందరగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుంది, మేజర్గా ఈ హైవేలో ఎక్కడ ఏ జోన్ ఉంది, ఎక్కడ ఏ డెవలప్మెంట్ రాబోతుంది అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నాది 7650913456. ఇది నా కాంటాక్ట్ నెంబర్ అని 7650913456 అనేది నా కాంటాక్ట్ నెంబర్. మీకు బెంగళూరు హైవేలో సౌత్ హైదరాబాద్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ఏదైనా సలహాలు సూచనలు, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్లో ఏది అడిగినా కూడా మీకు ఇవ్వడానికి అందుబాటులో ఉంటుంది ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు ఏ హైవేకి లేనటువంటి అడ్వాంటేజెస్ అన్నీ కూడా ఈ హైవేకి ఉండడం మేజర్ అడ్వాంటేజ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో చూసినట్టయితే మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా మనకు జిఎంఆర్ ఏరోస్పేస్ సెజ్ అనే ఒక సెజ్ కూడా మనం చేయబోతున్నారు. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. జిఎంఆర్ ఏరోస్పేస్ సెజ్ వచ్చేసి మనకు 1500 ఎకరాల్లో ఆల్రెడీ వాళ్ళు డెవలప్మెంట్ చేయడం కూడా జరిగింది. దాంతోపాటు ఒక బ్రాండ్స్ అని ఇంకో సెజ్ కూడా వాళ్ళు పెట్టడం జరుగుతుంది. ఈ రెండు సెజ్జెస్ వల్ల ఈ ప్రాంతంలో శంషాబాద్లో ఉన్న వాళ్ళు కూడా మనం ముందుకు వచ్చి ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే శంషాబాద్ ఆల్రెడీ ఓవర్ఫ్లో అయిపోతుంది కాబట్టి ఎవరైనా బయటికి రావాల్సిందే కాబట్టి జరుగుతుంది. సో మేజర్గా మనకు ఉన్నటువంటి డెవలప్మెంట్ అంతా కూడా పాలమాకుల దాని తిమ్మాపూర్ తర్వాత కొత్తూరు తర్వాత నందిగామ, షాద్నగర్ తర్వాత ఉన్నటువంటి బాలానగర్, రాజాపూర్, పోలేపల్లి, జడ్చర్ల, దివిటిపల్లి. ఎస్పెషల్లీ మనము ఇది కొద్దిగా దూరం అనుకుంటే ఎస్పెషల్లీ మనం షాద్నగర్ వరకు చూసినట్లయితే షాద్నగర్కు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మీకు ఇండస్ట్రీ స్పెషల్ ఎకనామిక్ జోన్లు పెరగడము, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఎక్కువగా జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. మనం ఎక్కడ ఏ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసినా కూడా ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాము, మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు ఆర్ఓఐ రావడానికి ఎంతవరకు అవకాశం ఉందనేది మనం మేజర్గా చూస్తాం. ఎందుకంటే ఇవాళ మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ మనకు కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ ఉపయోగపడే విధంగా ఉండాలనే ఆలోచనతో పెడతాం. కాబట్టి మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నా కానీ ఇక్కడ ఉన్న రోడ్ కనెక్టివిటీ ఏ విధంగా ఉంది, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం రాబోతుంది, రావడానికి ఎంత టైం ఉందనేది మనం చూసినట్టయితే మీరు ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించేసేయండి. ఎందుకంటే మీకు అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ ద్వారా
మీకు మీకు ఉన్నన్ని సలహాలు సూచనలు కావాలంటే అక్కడ ఉన్న కన్సల్టెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మేజర్గా మనకు వాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనే మీ యొక్క రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఇచ్చేటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, మనం పోతున్నటువంటి కనెక్టివిటీ ఏ విధంగా ఉంది, ప్రపోజ్డ్ ఏమన్నా పెరిగే అవకాశం ఉందా, రాబోయే భవిష్యత్తులో ఇంకేమన్నా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుందా, ఎటువంటి కంపెనీస్ రాబోతున్నాయి, ఎటువంటి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, అర్బనైజేషన్కి ఎంత ఛాన్స్ ఉంది అనేది మనం చెప్పొచ్చు. యాజ్ పర్ గవర్నమెంట్ ఎంఓయూ ప్రకారం మనము ఈ చందనవెల్లి అండ్ సీతారాంపూర్ సెజ్ కానీ, మేకగూడ సెజ్ కానీ, ఎలికట్ట సెజ్ కానీ, దివిటిపల్లి సెజ్ కానీ, ఈ సెజ్లలో యాజ్ పర్ గవర్నమెంట్ ఎంఓయూ 3 to 5 ఇయర్స్లో వీళ్ళు యాజ్ పర్ ఎంఓయూ చేసుకుంది 7 lakh to 10 lakhs ఎంప్లాయ్మెంట్. ఈ ప్రాంతంలో ఈ 4 సెజ్ల ద్వారానే 5 సెజ్లు చందనవెల్లి సీతారాంపూర్తో కలిపితే 5 సెజ్జెస్. ఈ 5 సెజ్లలో వీళ్ళు పెట్టుకున్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఈ 3 నుంచి 5 సంవత్సరాలు 7 నుంచి 10 లక్షల వంటి ఎంప్లాయ్మెంట్ అవడానికి ఆస్కారం ఉంది. వాళ్ళు క్రియేట్ చేసే అవకాశం ఉందని వాళ్ళు చేసుకున్న మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన అన్ని కంపెనీస్ ద్వారా కానీ కొన్ని కంపెనీలు డిస్కస్ చేయడం కానీ 7 నుంచి 10 లక్షల ఎంప్లాయ్మెంట్ పెరగడానికి అవకాశం ఉందని ఏమించారు. అట్లీస్ట్ మనకి ఇందులో 5 lakhs ఎంప్లాయ్మెంట్ వచ్చినా ఈ ప్రాంతం చాలా గ్రోత్ వచ్చినట్టే, చాలా గ్రోత్ పెరిగినట్టే. ఎందుకంటే ఇక్కడ పెట్టినటువంటి కంపెనీస్ కొన్ని ఇప్పుడే అండర్ కన్స్ట్రక్షన్లో కొన్ని ఉండడం, కొన్ని ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉండడము, కొన్ని ఇప్పుడే ఎస్టాబ్లిష్ అవుతూ ఉండడము, కొన్ని కంపెనీలు బ్రేక్ ఈవెన్ పాయింట్లో ఉండడం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక కంపెనీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందంటే ఈ కంపెనీకి రావడానికి 2 years పడుతుంది. ఒక కంపెనీ ప్రొడక్షన్లో ఉందంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటడానికి ఒక 1-2 years పడుతుంది. ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ ఇప్పుడే అవుతుందంటే 2 to 3 years పడుతుంది. ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్లో ఉన్న కంపెనీ 6 months to 1 yearలో వీళ్ళు ప్రాఫిట్లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఎప్పుడైతే ప్రాఫిట్లోకి వస్తారో ఎంప్లాయ్మెంట్ కూడా పెరగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం షాద్నగర్ పరిసర ప్రాంతంలో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా మనకు ఈ సెజ్లలో కానీ మెయిన్గా చందనవెల్లి సీతారాంపూర్, మేకగూడ, ఎలికట్ట, దివిటిపల్లి సెజ్జెస్ ఉండడము, ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ మనకు బాలానగర్, రాజాపూర్ ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, సలహాలు సూచనలు ఏదైనా కావాలి అనుకుంటే మీరు ఈ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. నా పేరు రాజేష్ రెడ్డి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ రియల్ ఎస్టేట్ అనాలిసిస్ ప్రాపర్టీ కన్సల్టెంట్. 76509136 కాంటాక్ట్ చేయండి. మీకు అన్ని విధాలా అందుబాటులో ఉంటాను. మీకు ఏ సలహాలు సూచనల కోసమైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.